హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందన నేచరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ విత్ వడ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మా పెద్దమ్మ అయితే చేస్తుంది. ఇంకా తర్వాత అయితే మనం పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది నాయుడుపేట స్టైలు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే టమాటాలు అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి తగినంత. వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇంకా తర్వాత అయితే మనం కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఒక 3 times వాష్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. దీంట్లో అయితే మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి తగినంత పసుపు అయితే వేసుకోవాలి కూరకి సరిపోయినంత. ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి బాగా. ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే మనం కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు అయితే వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా అయితే మనం ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే మనకు ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కలుపుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మొత్తం కారం అంతా కలిసేలాగా. ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడైతే మనం తగినంత వాటర్ అయితే వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కారం అనేది బాగా ముక్కలు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మూత అయితే పెట్టుకుందాం. విజిల్ అయితే సెట్ చేసాం. ఇప్పుడు తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉడికింది మనకి బాగా చికెన్ కర్రీ అనేది. ఇప్పుడైతే మనం మసాలా అయితే వేసుకోవాలి. దీంట్లో లవంగాలు, చెక్క మొగ్గ, బిర్యానీ ఆకులు 2, ధనియాలు వేయించేసి తెల్లగడ్డలు పొడి మామూలుగా వేస్తాను. మసాలా అయితే దీంట్లో అయితే వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారా ఎంతో టేస్టీగా సింపుల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర అయితే వేసుకుందాం. ఎంతో సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీని కాంబినేషన్ వచ్చేసి వడలు. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చందన నేచరియల్ యూట్యూబ్ ఛానల్.